అంటే ఈ జనరేషన్ పిల్లలు ఎంతసేపు స్కూలు, ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. అంటే హెల్త్ పైన శ్రద్ధ ఏంటంటే వాళ్ళకి చాలా మినిమల్‌గా ఉండేటువంటి సిట్యుయేషన్. అలాంటిది అమ్మతో కలిసి మీరు యోగాలో మీరు చేసేటువంటివి చూస్తేనే మాకు అర్థమైపోతుంది మీరు అందులో ఏ స్థాయిలో ఉన్నారనేది. సో, ఎలా అనిపిస్తోంది? మీరేం చెప్తారు మీ ఏజ్ వాళ్ళకి? యాక్చువల్లీ ఐ హ్యావ్ బీన్ ఇన్ టు దిస్ యోగా సిన్స్ మై చైల్డ్హుడ్, బట్ నేను నార్మల్గా చేసేదాన్ని. బట్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ వర్క్ అండ్ స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ ఐ రియలైజ్డ్ యోగా అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అని. లైక్ వీ నీడ్ టు టేక్ 1 hour ఆఫ్ అవర్ టైమ్ ఎవ్రీ డే టు జస్ట్ వర్క్ ఆన్ అవర్ సెల్వ్స్. ఎందుకంటే ఆ 1 hour మన నెక్స్ట్ 23 hours డిజైన్ చేస్తుంది. అండ్ our generation is not knowing that. So I really wish everybody just take their time, take for themselves like half an hour nunchi 1 hour varaku yoga or anything that you can start with, and then you can go into it. So it's really helpful. అయితే ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్‌కి కానీ వాళ్ళకి ఏం చెప్తావు? ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఎందుకంటే అటు ఎడ్యుకేషన్ ప్రెషర్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. లేదా ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో, అలాంటి స్టూడెంట్స్ బయటకు వచ్చి యోగా చేయాల్సినటువంటి నెసెసిటీ ఎంతవరకు ఉందనుకుంటున్నావు? వాళ్ళకి ఎలాంటి టిప్స్ చెప్తావు? Okay. I really wish this is a very nice thing that I'm talking now. Like rather than the students who are already there, I really wish the parents does that, so that they show the students that ఇది చేయడం చాలా ఉపయోగం అని. ఎందుకంటే ఇంట్లో నుంచే ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. నో మ్యాటర్ బయట వాళ్ళు ఎంత చెప్పినా సరే ఎవరు ఏం వినరు. సో ఇంట్లో వాళ్ళు చేయడం వల్లనే పిల్లలు కానీ లైక్ మా జనరేషన్ అయినా సరే వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఆన్ అవర్ ఓన్. సో ఐ వుడ్ సజెస్ట్ లైక్ విత్ ద వర్క్, with the subjects and school and everything, you have to come up, like you have to be active rather than like మనం ఇప్పుడు అంతా చూస్తే పిల్లలందరూ ఫోన్లోనే ఉంటున్నారు. rather than that phone gaming and everything, you have to be active and play something outside games which are really helpful for you, and it even helps you study well. అది చిన్న పిల్లలు మాత్రమే చేయగలిగే ఆసనాలు ఏమైనా సజెస్ట్ చేస్తావా? చిన్న పిల్లలు మాత్రమే. ఓకే, దట్స్ యాక్చువల్లీ యోగా యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 7. సో చిన్నపిల్లలు మాత్రమే, లైక్ ఇట్స్ అ గ్రోత్ ఏజ్. సో వాళ్ళకి హైట్కి కానీ లైక్ ఎవ్రీ గ్రోత్ హార్మోన్ మంచిగా అవ్వడానికి యూ కెన్ డూ తడాసన్, విచ్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో. And you can even do like Surya Namaskara. It is kind of, you have all the glands working in the Surya Namaskara. It affects each and every gland in your body. So Surya Namaskaras are the best.